హైదరాబాద్ హబ్సిగూడలో ఘోరం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొనడంతో విద్యార్థిని తీవ్ర గాయాలతో మృతి చెందింది. నాచరంలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని సాత్విక తార్నాకలోని కిమితి కాలనీ ఇంటి నుంచి హబ్సిగూడలోని స్కూల్కు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. మార్నింగ్ హబ్సిగూడ రోడ్డుపై వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టింది. యాక్సిడెంట్లో ఆటో సిటీ బస్సు వెనుక భాగం కిందకి చిక్కుకుపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బస్సు కింద నుంచి ఆటోను క్రేన్ సాయంతో బయటకు తీశారు. హైదరాబాద్ హబ్సిగూడలో ఘోరం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొనడంతో విద్యార్థిని తీవ్ర గాయాలతో మృతి చెందింది. నాచరంలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని సాత్విక తార్నాకలోని కిమితి కాలనీ ఇంటి నుంచి హబ్సిగూడలోని స్కూల్కు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. మార్నింగ్ హబ్సిగూడ రోడ్డుపై వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టింది. యాక్సిడెంట్లో ఆటో సిటీ బస్సు వెనుక భాగం కింద చిక్కుకుపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బస్సు కింద నుంచి ఆటోను క్రేన్ సాయంతో బయటకు తీశారు. పెట్రోలింగ్ వెహికల్ ప్లస్ మా వాళ్ళంతా తిరిగే టైంలో 7:45 ఆ ప్రాంతంలో 7:45 ప్రాంతంలో యాక్సిడెంట్ హబ్సిగూడ చౌరస్తా దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక బస్సు వెనుక చౌరస్తా దగ్గర బస్సు వెనుక ఆటో ఆగింది. ఆటో ట్రాఫిక్ దగ్గర ఇమీడియట్గా టస్కర్ వెనక నుంచి వచ్చేసి అతను ర్యాషన్ నెగ్లిజెంట్ ఉండి ఆటోకు డాష్ ఇవ్వడం జరిగింది. ఆటో బస్సు కిందికి వెళ్ళిపోయి ఇద్దరు అంటే అందులో ఉన్న అమ్మాయి ఆటో డ్రైవర్ కూడా స్టూడెంట్ అమ్మాయి 10th క్లాస్ చదివే అమ్మాయి సాత్విక రంగా సాత్విక అని 16 years 10th క్లాస్ గౌతమ్ మోడల్ స్కూల్లో స్ట్రీట్ నెంబర్ 8కి వెళ్తూ ఉంది. ఆ టైంలో ఆమెకు యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇమీడియట్గా ప్రసాద్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతని మీద ఎవరైతే టస్కర్ వ్యక్తిని టస్కర్ ఆటో డ్రైవర్ను టస్కర్ వెహికల్ యొక్క డ్రైవర్ను టస్కర్ను కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ వెహికల్ని సీజ్ చేసి అతనిపైన తగు చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది.